ఒరే అల్లుడు ఏం చేస్తున్నావురా? అందరు ఫోన్లు హ్యాక్ చేసేసి మన ఛానల్ కి సబ్స్క్రైబర్లు పెంచేసేలాగా ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నాను మాయా. బానే లేకపోతే ఏంటారు నీ పిచ్చి చేస్తలో ఈడు ఇలాగే మాట్లాడతారు గానీ మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి బూస్టప్ వస్తుంది. అంతేకాదు నచ్చిన ఎపిసోడ్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారనుకోండి మన కంటెంట్ చూసి ఇంకొంతమంది నవ్వుకుంటారు. అలాగే లైక్ కామెంట్ చేశారనుకోండి మీ విలువైన ఫీడ్బ్యాక్ మా దాకా వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పేసాను లేరా ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసేస్తారు. మనం వెళ్ళి మంచి వీడియో చూద్దాం పద. అది కదా మాయా ఎథికల్ హ్యాకింగ్. నీ హాయ్ సునీత. హాయ్ పులి. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా పులి. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? అదేంటే తెలియనట్టు అడుగుతావు. నేను ఎప్పుడు ఉండేది నీ గుండెల్లోనే కదా. అలా నవ్వకే సునీత, నాకు షుగర్ వచ్చేస్తుంది. అదేంటి? అంటే నీ నవ్వులో అంత స్వీట్నెస్ ఉంటది కదా. ముత్యాల హారాలు గట్టా మీ ఇంట్లోనే తయారు చేసుకుంటారైతే షాపులకి వెళ్ళి కొంటరా? అదేంటి అలా అడిగావు? అంటే నువ్వు నవ్విన తర్వాత ముత్యాలు రాలుతాయి కదా, ఇంకా షాపులకి కొనుక్కోవడం. సునీత, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను పులి అని పిలుస్తావా, ఏమండి అని పిలుస్తావే? బంగారం అని పిలుస్తా పులి. నా బుద్ధి బంగారం. బంగారం, నీకు ఒక విషయం చెప్పాలి బంగారం. చెప్పురా. నా కిడ్నీలు తీసి నీ కిడ్నీలా పెట్టమంటావా? నా శవం తీసి నీ సొప్పులు కుట్టించమంటావా? పోనీ నా గుండెతో ఏమన్నా నీకు బరగర చేయించి పెట్టమంటావా? చెప్పురా, నాకు చెప్పు. అలా కాదు పులి, నీతో నేను జీవితాంతం కలిసి ఉండలేనేమో అనిపిస్తుంది. ఏ సునీత, నీకేమన్నా అంటువ్యాధులు ఉన్నాయా? అబ్బా అలా కాదు పులి, మా నాన్న నన్ను నీకు ఇస్తాడో లేదో అని అనుమానంగా ఉంది. సునీత, నువ్వేం టెన్షన్ పడకు. రేపే నేను మా మామయ్యని తీసుకుని మీ ఇంటికి వస్తాను. నేను అట్టింటికి వస్తాను. నేను ఆయనతో మాడతాను, పిల్లలు అడుగుతాను. అదిరమయ్య జరిగింది. ఒరే అల్లుడు ఈ ప్రేమ పెళ్లి టైం వేస్ట్ అవ్వరాలరా. నా మాటిని ఇవన్నీ వదిలే. ఏట్రా మాయా, ఎప్పుడు ఏ చెప్తుంటావు? అయినా నేను ఇప్పుడేమైనా పెళ్లి చేసేసుకుంటాను అన్నానా? పెళ్లి చూపులే కదా. ఒరే అల్లుడు ఈ పెళ్లి చూపులు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో కనిపించే మాన్సూన్ రీల్స్ లాంటిదా. దూరం నుంచి బానే ఉంటాయి, ఆ వర్షంలో బండి తోలేవాడికి తెలుస్తుంది దాని బాధ. నువ్వన్నీ ఇలాగే మాడతావు బాబు. నేను చెప్పేదేనరా, గోక్కుంటే సమ్మగా ఉంటుంది కదా అని ఏరుకోరి గజ్జి తగిలించుకోకూడదురా. నా మాట ఏంట్రా, ఇది కూడా అలాంటిదే. నువ్వు కూడా మాయా అన్నటికి సోచి చెప్తావు. అయినా నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదా? పెళ్లి చూపులు చేసుకోవాలనిపించలేదా? ఏటమాయా తెగులు వచ్చిన కోళ్ళగా అలా డేలా పడబోయావు? నేనేమన్నా అడగరని అడిగినా అలా ఏం లేదులేరా. మరి చెప్పరా మాయా, అసలు నీకు పెళ్లి మీద ఎందుకు ఎరక్త కలిగింది? అసలు అప్పట్లో ఏం జరిగింది? ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అల్లుడు. చాలా సంవత్సరాల అంటే ఎన్ని సంవత్సరాల ముందు? నీలాగా డ్యూడు పాటలు లూప్ లో వినే రోజులు కాదవి. ఆర్పి పట్నాయక్ పాటలు ఆటోలో వినే రోజులు. ఒరే బామ్మర్ది, ఎక్కడి నుంచే తలదించుకుని వెళ్తున్నావేంట్రా? అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ సిగ్గుపడుతున్నట్టన్నా. అబ్బా మీరు మరీను వాడు చిన్నప్పటి నుంచి సిగ్గెక్కువలేండి. అది కాదే, అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటే అబ్బాయిలు ఏదో వీక్నెస్ అనుకుంటారే. కనీసం అమ్మాయి ముఖమైనా చూడాలి కదా. అక్కడికి వెళ్ళాక చూస్తారు కదండి, మీరు ఎప్పటి నుంచో టెన్షన్ పెట్టకండి. వాళ్ళు ఏం పని చేస్తున్నావు అని అడిగితే గాలికి తిరుగుతున్నాను చెప్పద్దు. మా బావ మిల్లోనే పని చేస్తున్నానని చెప్పు. సరే బావా. అంతేకాదు, అక్కడికి వెళ్ళాక అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడతాను, అమ్మాయికి వంట వచ్చా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడగద్దు. మన కుటుంబం గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. సరే బావా. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. వచ్చాం కదా, పదండి పదండి. మా తమ్ముడని చెప్పడం కాదు కాదండి, ఒక్క చెడు అలవాటు కూడా లేదు, నన్ను అడగండి. వైన్ షాప్ లో ఉన్న అప్పు తెచ్చడానికి అరెకరం అన్నావు కదే. ఓ మంచిదండి, మంచిది. మా తమ్ముడని చెప్పడం కాదు కానండి, అమ్మాయిల వైపు తలెత్తి చూడండి. వీడు అమ్మాయిల వెనకాల పడుతున్నాడని కదే మీ నాన్న ఎక్కడికి పంపించింది. మా తమ్ముడని చెప్పడం కాదు కానండి. ఇన్నిసార్లు వీడిని మీ తమ్ముడు కాదు కాదు అంటుంటే వీడిని చెత్త కుప్ప నుంచి తీసుకొచ్చావు అనుకుంటారే. అలా ఏం లేదులేండి.
ఏంటి పిన్ని గారు ఏదో అంటున్నారు? ఏమీ లేదండి, వచ్చిన కాడి నుంచి మీరే మాట్లాడుతున్నారు, అబ్బాయి ఏం మాట్లాడట్లేదు కదా అని. అంటే వాడికి నోట్లో నాలిక లేదండి. అయ్యో పాపం, చూడ్డానికి జేడి చక్రవర్తిలా బానే ఉన్నాడే, నోట్లో నాలుగు లేకుండా పుట్టించాడా ఆ దేవుడు. అయ్యయ్యో అలా కాదండి, ఎక్కువ మాట్లాడు అని చెప్తుంది. ఓ అలానా, పెళ్ళైన తర్వాత కావాల్సింది అదేలేండి, ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు ఏం చెప్తే దానికి ఉమ్మనాల్సిందే. ఈమె కంటి చూపుతోనే చంపేసేలా ఉంది. ఏంటి ఏదో అంటున్నారు? ఆ, అదేనండి, అమ్మాయిని తీసుకొస్తే చూద్దామని. ఓ అలాగే, ఏమే వీళ్ళ అమ్మాయిని తీసుకుంట్రా. ఒరే శేఖరు, అమ్మాయి వచ్చింది చూడరా. మీరు చూసారు కదక్క, చాలే. మేము చూడటం ఏంట్రా, నువ్వు చూడు ఒకసారి. నువ్వు కూడా మా వాడిని చూడమ్మా. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు బాబు. అది ఆ, ఏం లేదండి, మా అక్క బావ ఎలా చెప్తే అలాగే. నేను మాట్లాడాలండి. ఆ. ఏంటి మీ అక్క బావ చెప్తే అంతేనా? మీరేం మాట్లాడరా? ఏముంటుందండి, మీరేం చేస్తుంటారు? మా బావ రైస్ మిల్ లో పనిచేస్తూ ఉంటానండి. ఓహో, మీకు భార్య బ్యాగ్ మోయడం అంటే ఏమైనా నామోషిగా భావిస్తారా? ఎవరండి అలా చెప్పింది? నేను స్త్రీ పక్షపాతిని, ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని భావించే వ్యక్తిని. మీరు చాలా గ్రేట్ అండి. అయితే నా కోసం ఒక పని చేస్తారా? చెప్పండి. కొంచెం లోపలికి వెళ్ళి రూమ్ లో నా బ్యాగ్ ఒకటి ఉంటది, అది తీసుకొస్తారా? బ్యాగ్ ఎందుకు? అందులో నేను మొన్న కొన్న చీరలు ఉన్నాయండి, మీకు చూపిద్దామని. నాకు చూపించడం ఎందుకు? అంటే నన్ను కట్టుకోబోయేది మీరే కదా, నేను కట్టుకునేది మీకే చూపించాలి కదా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి, ఎక్కడ మీ అమ్మాయి రూమ్ ఎక్కడ? అక్కడ. బ్యాగ్ ఎందుకు? మేమేదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నామండి, మీకెందుకు? మా తమ్ముడని చెప్పడం కాదు కానండి, ఆడపిల్లలకి చాలా గౌరవం ఇస్తాడండి. ఆ, ఆ. ఏమండి? ఏమండి ఏంటండి? కాల్ మీ షేకు. షేకు, బీరువాలో నా నగలు మూట కట్టుంటాయి, అవి తీసుకొచ్చిస్తారా? ఏమండి, మీ ఇంట్లో బీరువాలో బంగారం? అదేంటండి అలా అంటారు? ఎప్పుడైతే మీరు నన్ను చేసుకోబోతున్నారో అప్పుడే మీరు మా ఇంటివాడు అయ్యారు కదా. బాబు అది. మీరు ఆగండి, మేమేదో పిల్లలు మాట్లాడుకున్నాం కదా. అయినా అమ్మాయిల్ని వంటింటికి ఉండేలా చూసే రకాన్ని కాదండి నేను. మా వాడని చెప్పడం కాదు కానండి, పెద్దలంటే వాడికి చాలా గౌరవం అండి. ఓ అవునా. ఆ, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ఏదో తుఫాన్ వస్తున్నప్పుడే ఇంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ, షేకు, మీకు గోడ దూకడం వచ్చా? అఫ్ కోర్స్, అలాంటి వాటిలో నేను ఇండియా ఫస్ట్. నాకు నేర్పిస్తారా? ఎందుకు? అదే అండి, నాకు ఎప్పటి నుంచో గోడ దూకి పక్కింట్లో మామిడికాయలు జాంకాయలు దొంగతనం చేయాలని చిన్న కోరిక. ఎందుకు? చైల్డ్హుడ్ డ్రీమ్ అన్నమాట. ఇట్స్ ఓకే, మీకు ఇలాంటి చిన్నతనం కోరికలు ఉన్నప్పుడు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉన్నట్టు కదా. నేను నేర్పిస్తాను. ఇదిగోండి, ఈ చేయి మీద ఒక కాలు, నా భుజం మీద ఒక కాలు వేసారనుకోండి, గోడ ఈజీగా ఎక్కేచ్చు. ఏంటండి? అయ్యో, ఎవరైనా చూస్తే బాగోదండి. ఎప్పటికైనా మీ బరువు బాధ్యతలు మోయాల్సింది నేనే కదా. ఈ బరువు జీవితాంతం మోసినా హాయిగానే ఉంటది. ఏమండి ఎక్కేసారా? ఏమండి ఎక్కారా? ఏంటి ఎవరు కనపట్లేదు? ఓ బహుశా ఆ గుమ్మం దగ్గర నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇస్తుందేమో. అమ్మాయి ఏది బాబు? ఒక్క నిమిషం ఆగండి, గుమ్మం దగ్గర నుంచి వస్తది. గుమ్మం నుంచి రావడం ఏంట్రా? నువ్వు ఆగు బావా, చూస్తూ ఉండు.
బాబాయ్ బాబాయ్ ఏంట్రా? అక్క మన సందు చివర టెలిఫోన్ బూత్ నడుపుతుంటాడే బుజ్జి ఆ అన్న బైక్ ఎక్కి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. నేను ఇక రాను, పెళ్లి చూపులకు వచ్చిన ఆ బకరాన్ని వెళ్ళిపోమని చెప్పింది. బకరానా? ఇన్ని రోజులు మా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటే వంటింట్లో కుందేలు నట్టింట్లో తోడేలని చెప్పి మా కూతుర్ని లేచిపోయేలా చేస్తావా? అలా కాదండి, మా తమ్ముడని కాదు కానీ మా తమ్ముడు కాదు కానీ మా తమ్ముడు కాదు కానీ అని మనసారి చెప్పావు కానీ మీ తమ్ముడైతే నాకెందుకు, మీ తమ్ముడు కాకపోతే నాకెందుకు? మళ్ళీ నోట్లో నాలుగు లేనోడని పేరోటి, నోట్లో నాలుగు లేకుండా నవ్వులు మింగేశాడా? అదేంటండి అలా మాట్లాడతారు? ఇందాక చాలా మర్యాదగా ఉన్నారు కదా. ఏంట్రా నీకిచ్చే మర్యాద? ఒక ఆడపిల్ల ఆపలేకపోయావు. అసలు నీ మూతి మాయా, ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా? దరిద్రంగా ఉంటదని. కొండంత బాధ నువ్వు అక్కడవే మోస్తున్నావా? అయినా ఇది జరిగింది ఎప్పుడో కదరా మాయా. ఇప్పుడు జనరేషన్ మారిందిరా, ఇప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఒరే అల్లుడు, అప్పుడు ఏదో లేచిపోయిందని వాళ్ళ అమ్మ తిట్టులతో సరిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదురా. చేసుకున్న అమ్మాయికి నేను నచ్చలేదు అనుకో, నా బాడీని కప్పెట్టేసి ఆత్మను పైకి పంపేస్తారా? అవసరమా? అయినా అవన్నీ వేరే వాళ్ళకి రా, నా సునత అలా కాదు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు నాన్న, లేకపోతే బతకలేరు. నువ్వు ఎన్నన్నా చెప్పరా మాయా. ఈ రోజు నువ్వు నాతో సుధాల ఇంటికి రావాల్సిందే. వాళ్ళ నాన్నతో నాకు సునతి నుంచి పెళ్లి చేయమని చెప్పాల్సిందే. బంగారం, మన పెళ్ళైన తర్వాత మన ఇంట్లో ఇలాంటి డ్రమ్ ఒకటి ఉండాలి పులి. ఇది ఎందుకు సునీత? అంటే అవసరం పడుతుందని. అంతేకాదు పెళ్ళయ్యాక బాగా కొండలున్న ప్రదేశానికి వెళ్దామే. కొండలున్న ప్రదేశానికి ఎందుకు? ఒరే మాయా, ఇదొకసారి చూడు. ఒరే అల్లుడు, ఇవి మాటలు కాదురా, మారణాయుధాలు. కన్ఫర్మే. ఏంటి పులి, చాటింగ్ చేస్తుంటే రిప్లై ఇవ్వవు? సంబంధం మాట్లాడడానికి మీ మావయ్యని తీసుకొని వస్తా అన్నావు. సంబంధం మాట్లాడడానికే కాదే, నీతో మాట్లాడడానికి కూడా రాను. ఇక్కడ నుంచి నీకు నాకు టాటా గుడ్ బై. ఎందుకో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుందా మాయా? ఈ పెళ్లి పెట్టకలు అవసరమా? ఇప్పుడు రూట్ లోకి వచ్చేవరా అల్లుడు? మహా అయితే 60 ఏళ్ళు బతుకుతుండ్రా. ఇప్పటికి 30 ఏళ్ళు సింగిల్ గా వచ్చేసాం. ఇంకో 30 ఏళ్ళు బతకలేమా? కరెక్టే మాయా, సోలో బ్రతికే సో బెటర్. ఈ పెళ్లికి వెళ్ళి వద్దు, పద వెళ్దాం. ఉదయాన్నే లేచి యాప్పలతో పళ్ళు తోముకుని రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరిగేసుకుని ఉల్లిపాయ నంచుకుంటూ తింటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదిగో ఈ రీల్స్ యూట్యూబ్ చూస్తూ గడిపేసి మధ్యాహ్నం ఎలాగో ఇంట్లో తిట్టి కొంచెం అన్నం పెడతారు. అది తినేసి నొరక మంచం మీద ఒక నిద్ర వేసేసి సాయంత్రం అలా సెకండ్ షోకి వెళ్ళేసి వచ్చి డాబా మీద పడుకుంటే చాలదేట్రా ఈ సింగిల్ జీవితానికి. పాతదైనా మళ్ళీ ఒక విషయాన్ని గుర్తు చేస్తానరా, సింగిల్ గా ఉంటే దేశాన్ని మార్చొచ్చు. అదే మింగిల్ అయ్యావనుకో ఇంట్లో టీవీ ఛానల్ కూడా మార్చలేవు. అందుకే మన సిద్ధాంతం ఏంటి? సోలో బతికే, సోలో బెటరు.